ఈ రోజు ప్రత్యేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ మనకి పవర్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈ రోజు ఈగల్ కి సంబంధించి కార్యకలాపాలు కానీ గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈ రోజు పర్టికులర్ గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్ గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్ ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గాంజా హబ్ గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు తిరిగి కాఫీ బ్రాండ్ గా ఈ రోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈ రోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈ రోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం అదే విధంగా డిపార్ట్మెంట్ ఈ రోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈ రోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్ లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈ రోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్ కి ఈ రోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? సిల్వర్ ఓక్ కి 2.5 feet సిల్వర్ ఓక్ అవనియండి, మామిడి అవనియండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా 2.5 feet ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్ కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్, 4 months క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నాము వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి, నెక్స్ట్ వాటిని పెంచడానికి వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు లేకపోతే శిక్ష పడుతుంది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్ గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది హౌరిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాడన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.